హాయ్ హలో నమస్తే. ఈరోజు మన దగ్గరికి ఒకటి విరిగిపోయిన టేబుల్ ఫ్యాన్ స్విచ్ ఫ్యాన్లో అయితే వచ్చింది. అయితే కింద పడి విరిగిపోయిందంటండి. కొత్త స్విచ్ ఫ్యాన్ మారుతుంది. దీనికి కొంచెం లెంతీగానే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. పాత స్విచ్ ఫ్యాన్లు అయితే ఓపెన్ చేసేసుకుందాం. స్విచ్ ఫ్యాన్లు అయితే ఓపెన్ చేశానండి. వైర్స్ కనెక్షన్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. ముందు ఈ ప్యానల్కి అయితే టైమర్ ఉంది, అంటే 1 గంట ఫ్యాన్ ఆడిన తర్వాత బంద్ అయిపోయేటట్టుగా ఉంటుంది. దీనికి వైర్స్ ట్యాగ్ వేసి పెట్టారు, కంపెనీని తీసేసాను. ఫస్ట్ అయితే టైమర్ కనెక్షన్ కట్ చేసేస్తున్నా. ఫేస్ వైర్ వచ్చి టైమర్కి ఒక పాయింట్ కనెక్ట్ అయింది. ఇంకో పాయింట్ వచ్చేసి టైమర్ది స్విచ్ ప్యానల్ కనెక్ట్ అయి ఉంటుంది. న్యూట్రల్ వైర్ అయితే కట్ చేశాను. న్యూట్రల్ వైర్ బ్లాక్ ఉంది. ఇదైతే ఒక నాట్ వేసి పెట్టుకున్నాను. దానికి ట్యాగ్ కూడా ఉంది న్యూట్రల్ అని. థర్డ్ స్పీడ్ వచ్చేసి 2 వైర్లు ఇచ్చారు. ఈ 2 వైర్లు అయితే అలాగే జాయింట్ చేసి పెట్టేస్తున్నా. తర్వాత సెకండ్ స్పీడ్ వచ్చేసి వైట్ వైర్ ఉందండి, అది కూడా కట్ చేసేసాను. ఫస్ట్ స్పీడ్ వచ్చేసి బ్లూ వైర్ ఇచ్చారు. పాత ప్యానల్లో కనెక్షన్ అన్ని తీసేసాను, విరిగిపోయిన పీస్ కూడా తీసేసాను. ఇప్పుడు ఈ ప్యానల్ మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. కొత్త ప్యానల్ అయితే ఓపెన్ చేసుకుందాం. దీనిలో ఆల్రెడీ వైర్ ఇచ్చింటాడు. వైర్ అయితే మనకు అవసరం లేదు, బుడర్ నుంచి వైర్ ఉంది కాబట్టి ఆ వైర్ కనెక్ట్ చేద్దాం. ఈ వైర్ అంతా కట్ చేసేసుకుందాం. స్విచ్ ప్యానల్ దగ్గర నుంచి మొత్తం వైర్ అంతా కట్ చేసేసాను. మెయిన్స్ కార్డ్ కూడా కొత్త ప్యానల్కి ఇచ్చారు. ఈ నెక్కు మోటార్ సాఫ్ట్ సెట్ అవుతుందో లేదా చూసుకుందాం. దీనికైతే సెట్ అవ్వట్లేదండి, అందుకు ఇంకోటి నెక్ అయితే తీసుకున్నాను నేను. ఈ నెక్ అయితే సెట్ అయిపోతుంది. కొత్త ప్యానల్కి ఉండే నెక్ తీసి పక్కకు పెట్టేద్దాం. సైడ్కి స్క్రూ చేసేసారా, అది నెక్ అప్ డౌన్ చేసుకోవడానికి. దీన్ని బాగా గమనించినట్టయితే ఒకటి ప్లేట్ ఇచ్చారు, అది ప్లాస్టిక్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి.
అంతే నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్ పెట్టేసి స్క్రూ టైట్ చేస్తుందాం. స్క్రూ అయితే ఫుల్ టైట్ చేసేసానండి. ఫ్యాన్ అప్ డౌన్ చేసుకుంటాం కదా అది. నెక్లోకి మోటార్ కేబుల్స్ అయితే ఎక్కించాను. బాడీ ఉంది కదా స్విచ్ ప్యానల్, దాని లోపల కూడా ఎక్కించుకోవాలి నిదానంగా. ఎక్కిచ్చేసాను. ఇప్పుడు నెక్ అయితే టైట్ చేసుకుంటున్నాను అండి. అయితే ఫుల్ టైట్ చేసుకోండి బాగా. మోటార్ అయితే కూర్చోబెడదాం. కనెక్టింగ్ వైర్లు అయితే కనెక్ట్ చేసుకుందాం. బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ కదా. స్లీవ్ అయితే కట్ చేసుకుంటున్నాం అండి. చేసుకొని మెయిన్స్ కార్డ్లో ఒక వైర్కి న్యూట్రల్ జాయిన్ చేస్తున్నాం. మెయిన్స్ కార్డ్లో 2 వైర్లు ఉంటాయి, అందరికి తెలిసిందే అది. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్. ఒక వైర్కి వచ్చేసి మనం న్యూట్రల్ జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసేసాను. స్లీవ్ ఎక్కిచ్చేసి దానికి ఒక నాట్ వేస్తున్నాను అండి. నాట్ వేసి ఫుల్ టైట్ చేస్తున్నా. థ్రెడ్ వచ్చేసి బ్లూ వైర్ ఫస్ట్ నెంబర్ స్విచ్కి ఇస్తాను. సెకండ్ స్విచ్కి వచ్చేసి వైట్ ఇచ్చాను, సెకండ్ స్పీడ్. థర్డ్కి వచ్చేసి 2 వైర్లు జాయిన్ చేశాం కదా, అదైతే జాయిన్ చేసేసానండి. దీనికి సాల్డరింగ్ వేసి చూశాను, సాల్డరింగ్ అయితే సెట్ అవ్వలేదు. కనెక్షన్ అన్ని చేసేసాను. ఆ ప్యానల్ క్లోజ్ చేసుకుందాం. ప్యానల్కున్న స్క్రూలన్నీ ఫిట్టింగ్ చేసుకుంటానండి. బాగా గమనించినట్టయితే నెక్ ఒక స్క్రూ ఉంటుంది. మోటార్ సాఫ్ట్ బయటికి రాకుండా టైట్గా పట్టించుతుంది అది. చూడండి, మోటార్ బయటికి రాదు. మామూలుగా టేబుల్ ఫ్యాన్లో గేర్ బాక్స్లు వస్తాయి. దీనికైతే కూలర్లో యాసిలేషన్ మోటార్ ఉంటుంది కదా,
అది స్వింగ్ మోటార్, అలాంటి మోటార్ ఇచ్చారు. మోటార్కి అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. వైర్లను పట్టించడానికి ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్తో కలిపి స్క్రూ టైట్ చేస్తున్నా. స్క్రూ అయితే టైట్ చేసేసానండి. కెపాసిటర్ ఉంటుంది కదా, కెపాసిటర్కి పైన హోల్డర్ ఇచ్చాడు ఒకటి, పైన ఒక హోల్ ఇచ్చాడు, దానిలో స్క్రూ ఫిట్టింగ్ చేసుకుందాం. యాక్సిలేషన్ మోటార్కి పుల్లి ఉంటుంది కదా, పుల్లికి రాడ్ జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే కదా ఫ్యాను అవతలకి ఇవతలకి సైడ్లోకి తిరగడానికి హెల్ప్ చేస్తుంది. యాక్సిలేషన్ మోటార్కి అయితే మామూలుగా స్విచ్ వస్తుందండి. కస్టమర్ అయితే మన దగ్గరికి అవి తీసుకురాలేదు కాబట్టి నేను డైరెక్ట్ చేసేసాను. సిరీస్లో చెక్ చేస్తున్నా. డైరెక్ట్ పెట్టలేదు. స్విచ్ ప్యానల్ విరిగిపోతే ఫ్యాన్ మొత్తం పక్కన పడాల్సిన అవసరం లేదండి. ప్యానల్ చేంజ్ చేసుకుంటే లైఫ్ బాగానే ఉంటుంది. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.